హాయ్ అండి అందరికీ, నేను మీ సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా విఈడి వ్లాగ్స్. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అండి, సొరకాయతో వెరైటీ చేస్తా అని. ఈ సొరకాయతో ఇప్పుడు గారెలు చేయబోతున్నా. అవి ఏ విధంగా చేయాలో చూడండి. ఫస్ట్ ఈ సొరకాయని మనం పీల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ సొరకాయని బాగా తురుముకోవాలి. ఇలా తురుముకోవాలండి. ఇది మొత్తం తురుముకున్న తర్వాత చూపిస్తా. ఇప్పుడు సొరకాయ సన్నగా తురుముకున్నాం కదా, దాన్ని ఒక గిన్నెలో వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి పిండి కలుపుకుందామండి. బియ్యపిండి, కొంచెం శనగపిండి, ముందుగా నానబెట్టుకున్న పచ్చనపప్పు, కొంచెం జీలకర్ర, ఒక చిటికెడు పసుపు, ఇప్పుడు సాల్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం మిగిలిపోయింది కదా అండి, ఇది కూడా వేసుకుందాం. నాకు మొత్తం ఒక కప్పు పట్టిందండి ఒక సొరకాయలోకి. బియ్యపిండి చూశారు కదా అండి, ఈ విధంగా కలుపుకోవాలి పిండి మొత్తం. దీంట్లో నేను ఒక్క చుక్క కూడా వాటర్ పోసుకోలేదండి, అంత దాంట్లో ఉన్న రసమే ఇదంతా. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇలా ఆయిల్ బాగా వేడైంది కదా అండి, ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పిండి తీసుకొని చిన్నగా హోల్స్ చేసుకొని అప్పలక్క చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచిగా తిరిగేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. ఇది బాగా కాలాలి, గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇంతే అండి, మన సొరకాయ గారెలు తయారైపోయాయి.